Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God gives quietness. God gives quietness. The text is from the book of Job, chapter 34, verse 29. యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనం. God gives quietness. ఆయన సమాధానము కలగజేసిండలా శిక్ష విధింపగలవాడెవడు? అతని ముఖము దాచుకుని ఎడల ఆయన చూడగలవాడెవడు? ఒక మాట గమనించినప్పుడు ఆయన సమాధానము కలగజేసిండలా, quietness amidst the dash of storms. తుఫానుల మధ్యలో, చెలరేగుత తుఫాను మధ్యలో ఆయన నెమ్మదిచ్చే దేవుడే ఉన్నాడు. The verse means that when God grants peace or quietness or prosperity, no one can disrupt it. దేవుడు మన సమాధానము కలగజేసినట్లయితే, నెమ్మదిచ్చినట్టయితే, అభివృద్ధిని చేసినట్టయితే ఎవరు దాన్ని ఆటంకపరచలేరు. నన్ కెన్ డిస్టర్బ్ ఇట్. ఎవరు కూడా దానిని డిస్టర్బ్ చేయలేరు, తొలగించలేరు. అండ్ ఇఫ్ యు హైడ్స్ హిస్ ఫేస్ అండ్ విత్హోల్డ్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, నో వన్ కెన్ ట్రూలీ నో ఆర్ ఛాలెంజ్. ఆయన ముఖము దాచుకున్నప్పుడు, ఆయన సన్నిధిని మరుగు చేసినప్పుడు, నో వన్ కెన్ ట్రూలీ నో ఆర్ ఛాలెంజ్ హిమ్. ఎవరు సవాలు చేయలేరు. ఇంకా గాడ్ హ్యాస్ అబ్సల్యూట్ సావరెనిటీ అండ్ కంట్రోల్ ఓవర్ ఆల్ సిచ్యుయేషన్స్. ఆయన సార్వభౌముడు ప్రతి స్థితిగతి మీద ఆయన ఆధిపత్యము, అధికారము కలిగిన దేవుడు. కాబట్టి God operates beyond human understanding. మనం ఊహించిన రీతిలో దేవుడు పనిచేస్తున్న దేవుడే ఉన్నాడు. He guides and controls everything. Whether he is absolutely intervening or appearing silent, ఆయన మౌనంగా ఉండినా, ఆయన చొరవ తీసుకున్నా కూడా సమస్తం నా ఆధీనంలో ఉంటుంది. ఆయన మౌనంగా ఉన్న డివైన్ సైలెన్స్, గాడ్స్ క్వైట్నెస్ or withdraw doesn't mean that he's absent. He's still in control. ఆయన మౌనంగా ఉన్నట్టయితే ఆయన ఆధీనంలో ఏది లేదు అని అనుకోనకూడదు. మనము ఎవ్రీథింగ్ ఇస్ కంట్రోల్. కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నప్పుడు అనుకుంటాం, చేయి దాటిపోయిందే పరిస్థితులు అనుకుంటాం, అంత అయిపోయింది అనుకుంటాం. ప్రభు మౌనంగా ఉన్నప్పుడు ఇంక అయిపోయింది అనుకుంటాం. మనం ప్రభు చేయి విడిచాడేమో అనుకుంటాం, ఈ ప్రభు ఆధీనంలో లేదేమో అనుకుంటాం. ఈవెన్ ఇస్ సైలెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. The power of peace, when God gives inner peace, no human or demonic force can take away. దేవుడు మనకు ఆంతరిక సమాధానం నెమ్మదిచ్చినప్పుడు ఏ శక్తి కూడా, పైశాచిక శక్తులే కానీ, అపవాద శక్తులే కానీ మనం దూరం చేయలేరు. ఆయన సమాధానం కలగజేసినట్టయితే, నన్ కెన్ టేక్ అవే ద ఇన్నర్ పీస్ దట్ గాడ్ హస్ గివెన్ టు యూ. నో వన్ హ్యాస్ దట్ పవర్. నో డీమనిక్ పవర్ హ్యాస్ అథారిటీ ఓవర్ యూ. ఏ పైశాచిక శక్తి కూడా దేవుడిచ్చిన ఆ నీలో ఉన్న సమాధానాన్ని తీసివేయలేడు. And God is silent. No one can force him. ప్రభు మౌనంగా ఉన్నట్టయితే ఎవరైనా బలవంతం చేయలేరు. ఇట్స్ అప్ టు హిమ్
టు డూ ఆర్ టు ఇంటర్ఫియర్ టు డూ థింగ్స్. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నట్టయితే ఎవరు కూడా ఆయన ఫోర్స్ చేయలేరు. ఆయన ఇంటర్ఫియర్ అయినప్పుడు ఎవరు కూడా దాన్ని ఆపలేరు. ఆయనకు సమాధానం ఇచ్చినట్టయితే ఏ శక్తి కూడా ఆ సమాధానం నీ నుండి తొలగించలేదు. గాడ్ గివ్స్ క్వైట్నెస్, నన్ కెన్ టేక్ ఇట్ అవే. ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అన్ని స్థితిగతుల మీద ఆధిపత్యం కలిగి ఆయన ఆదిలో ఉన్నవని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఏది ప్రభుకి చేయి దాటి పోలేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుడి శక్తిని దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. మీరు సమాధానం కలగజేసినట్టయితే ఎవరు దాన్ని మా నుంచి తొలగించలేరు. మీరు మౌనంగా ఉన్నప్పుడు కూడా ప్రతిదీ మీ ఆదిలో ఉన్నది సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఏది మీ చేయి దాటి పోలేదు సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా నెమ్మదితో నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును అన్నట్టుగా ప్రభువానైనా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించే కృపను మాకు ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని కన్యోని సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.